ఈ రోజు విజయవాడ వెళ్తున్నా. విజయవాడ ఎందుకు వెళ్తున్నా అంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూసేయండి మీకే అర్థమైపోయింది. ట్రైన్‌లోనే సమోసాలు తయారు చేస్తుంది ఆంటీ. అది తొక్కుల్లో. అది చూడంగానే మాకు భయంగా అనిపించింది. అదంతా ఫోటోలు తీసిర్రు. ఎందుకురా ఫోటోలు తీసినంటే లేలే మేము ఫోటో తీయలే, వీడియో తీయలే. మేము జస్ట్ మా ఫోటోలు మేము తీసుకున్నారా కావాలంటే నువ్వు చూడని చెప్పారు. ఓకేరా నేమ్ తీయకండి రా ఓకేనా. కాళ్ళ దగ్గర తయారు చేసిన సమోసాలు ఆంటీ నా కాళ్ళ దగ్గర పెట్టి అలానే అమ్ముతుంది. దాన్ని చూడగానే కక్కొచ్చేసింది. అప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చింది. మన విజయవాడ ఎందుకు వచ్చినామంటే మా ఫ్రెండ్ గారికి విజయవాడ కనకదుర్గ దగ్గర మొక్కుంది. గుండు కొట్టించుకుందామంటే వచ్చాము. మా ఫ్రెండ్ గారు చకా 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 మనం ఇప్పుడే ఆట ఎక్కినాం. ఆట ఎక్కగానే మన పక్కన కృష్ణానది మనతో పాటు వస్తుంది. ఆ కృష్ణానది చూడంగానే నాకు మనసులో ఎంతో హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనకి ఇష్టమైన ప్లేస్ పోయినా ఇష్టమైన పర్సన్ కలిసిన ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంత హ్యాపీగా అనిపించింది. తర్వాత కృష్ణానది మన దగ్గర నుంచి చూడాలి అనుకున్నా. తర్వాత పక్కనే దారింది. కృష్ణానది దగ్గర నుంచి చూసిన స్నానం చేసినాక ఇంకా ప్రశాంతంగా అనిపించింది. ఎమ్మటి టైం వేస్ట్ చేయొద్దని చెప్పి ఎమ్మటి దర్శనానికి వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్స్ దర్శనం పెడుతున్నా. మా ఫ్రెండ్స్ అప్పుడే గుండు కొట్టించుకుంటూ చేతులు కొబ్బరికాయలు పట్టుకొని వెళ్తున్నా. వెళ్ళే దారిలో చాలా అద్భుతాలు, చాలా అందమైన దృశ్యాలు, చాలా టెంపుల్స్ చాలా అవ్వబడ్డాయి. కానీ ఎండకి మాత్రం కాళ్ళు మాత్రం మామూలు ఏం కాలట్లేదు, చిన్న కాలట్లేదు. కానీ ఎంత కాలినా కానీ మన మనసులో దేవుడు అనే ఒక భక్తి ఉంటే మాత్రం ఇవన్నీ లెక్క చేయం. ఆల్రెడీ దర్శనం అయిపోయింది. కానీ దర్శనం ముందు పోయే ముందు ఫోన్ నాటలేడు అని చెప్పేసరికి కౌంటర్లో పెట్టి వెళ్ళిపోయాను. దర్శనం మాత్రం సూపర్గా జరిగింది. కనకదుర్గ నా కళ్ళతో 1000 కళ్ళతో నాకు మోపడ్డది. కానీ నేను ఎంతో భాగ్యుండి ఈసారి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉన్నా. ఎంత హ్యాపీగా ఉన్నా. గుడి మాత్రం సూపర్ కట్టారు, సూపర్ ఉంది. ఇంకా అప్డేట్ వర్షన్ వచ్చింది. కానీ మీరు కనుక ఒకసారి రాండి, చూడండి. మీకు నచ్చబోతున్న అడగండి. బాగుంది. జై కనకదుర్గ.